అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. బాపట్ల నియోజకవర్గం, గతంలో పర్చూరు నియోజకవర్గం, ఇప్పుడు బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఏలూరి సాంబశివరావు గారు చాలా పటిష్టంగా తన యొక్క స్థానం ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా నియోజకవర్గం మొత్తానికి మంచి పనులు చేస్తూ చాలా చక్కగా కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన సమస్యలాగా భావించి ప్రతి ఒక్క పనిని సక్రమంగా నెరవేర్చినటువంటి మహా వ్యక్తి. అలాంటి వ్యక్తిని వైసీపీ వాళ్ళు రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఇక్కడ ఈ నియోజకవర్గంలో, బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ గెలవటం అసాధ్యమని చెప్పి దాదాపుగా సంవత్సరంన్నర నుంచి ఏలూరు సాంబశివరావు గారిని అణిచివేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ఏలూరు సాంబశివరావు గారిని ఏదో రకంగా ఆ నియోజకవర్గం నుంచి ఓడించడం అంటే కష్టం కాబట్టి తనని ఏదో రకంగా అన్యాయంగానో అక్రమంగానో కేసుల్లో ఇరికించాలి అనే ఒకే ఒక్క ఆశయంతో గత వారంలోనే 3 రోజుల్లో 2 కేసులు బనాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సరే, పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారి స్థానం, అంటే బాపట్ల నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారి యొక్క స్థానం పటిష్టంగా ఉందన్నమాట. సాంబశివరావు గారి మీద ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఓడిపోవటం ఖాయమనే చెప్పుకోవచ్చు ఒక రకంగా. అలాంటి పరిస్థితుల్లో ఏలూరు సాంబశివరావు గారు ఇక్కడ దొంగ ఓట్ల నమోదు మీద కూడా ఉక్కుపాదం మోపారు. ఫామ్ 7 దాఖలు చేసి దొంగ ఓట్లు, అంటే ఓట్లు తొలగించడంలో కానీ, కొత్త ఓట్లు 0 నెంబర్ పైన కొత్త ఓట్లు చేర్చడంలో కానీ వైసీపీ చాలా అక్రమాలకు పాల్పడుతుంది ఓట్ల నమోదులో అని చెప్పి ఉక్కుపాదం మోపి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఈ మధ్యలో ఈ 1 ఇయర్లోనే, లాస్ట్ ఇయర్లో ఒక ఐఏఎస్ అధికారులు చాలామంది మీద కూడా సస్పెన్షన్ వేట్ అయితే పడింది. ఎస్ఐ మీద, వాళ్ళ మీద. ఏలూరు సాంబశివరావు గారు ఏది చేసినా పకడ్బందీగా, నీతి నిజాయితీగా, ప్రజల శ్రేయస్సు కోసమే కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టారు. అది కూడా 2 కేసులు, చాలా పటిష్టమైనటువంటి సెక్షన్లు, దాదాపుగా 7 సంవత్సరాలు జైల్లో ఉంచగలిగేటటువంటి సెక్షన్లు. అలాంటి సెక్షన్లు, మొట్టమొదటి కేసు వచ్చేసరికి నోవా అగ్రిటెక్ అని ఏలూరు సాంబశివరావు గారికి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో 15 రోజుల క్రితం అనుకుంటాను చెకింగ్ నిర్వహించి ఏదో ఒక డైరీ దొరికిందంట. పూర్తి సమాచారం అయితే లేదు, ఉన్న సమాచారం అయితే ఆ డైరీలో అక్రమ నగదు పంపిణీ, అంటే 2019 ఎలక్షన్లకి నగదు పంపిణీ చేశారు అన్నట్లుగా ఏదో ఆరోపణలు ఉన్నాయి, సృష్టించారు, కేసు నమోదు చేశారు. అది వాస్తవాలా కాదా అనేది కూడా ఇంకా లేదు, వాస్తవమైనటువంటి సాక్ష్యాలు అక్కడ లేవు. సరే, అది ఒకటి. తర్వాత మొన్న మధ్యలోనే లాస్ట్ వీక్లో మార్టూర్లో గ్రానైట్ ఫ్యాక్టరీల పైన నెల్లూరుకి సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనిఖీలు చేయడానికి వచ్చారు. సరే, తనిఖీలు చేయడానికి వచ్చారు, వాళ్ళని అడ్డుకోవటం జరిగింది. ఏలూరు సాంబశివరావు గారు అడ్డుకొని ప్రశ్నించారు. అది అందరికీ తెలిసిన విషయమే, మన ఛానల్లో వీడియో కూడా చేసాం. మీరు అనొచ్చు, మైనింగ్ అధికారులు సోదాలు చేయడానికి వస్తే అడ్డుకోవటం తప్పేంటి, అడ్డుకోవటం తప్పే కదా, మరి అలా పొరపాటు చేయొచ్చు ఒక ఎమ్మెల్యే అయ్యండి అని మీరు అడగొచ్చు. ఇక్కడ మైనింగ్ అధికారులు తనిఖీలకు వచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే చెకింగ్కి సంబంధించి అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్ ఉంటుంది, చెకింగ్ చేయండి పలానా చోట అని. ఆ లెటర్ తీసుకురావాలి. మైనింగ్ అధికారులు, అదే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొందరు అధికారులని వెంట తీసుకొని రావాలి. ఆయా సంబంధిత అధికారులను మాత్రమే వెంట తీసుకురావాలి. అలా చేయవలసినటువంటి నెల్లూరుకి సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి పర్మిషన్ లెటర్లు లేవు, ప్లస్ వాళ్ళతో పాటుగా సంబంధిత అధికారులు ఎవరూ లేకుండానే వైసీపీకి సంబంధించినటువంటి గూండా, నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఫోటో చూపించాను. వైసీపీకి సంబంధించినటువంటి ఒక 4 గూండాలని వెంటేసుకొని వచ్చారు. ఒక 3 పారిపోయారు.
ఒకడినే దానికి విజయసాయిరెడ్డి పక్కన వాడిని ఫోటోతో సహా నేను ఆ వీడియోలో చూపించాను మీకు. జరిగిన వాస్తవం ఇది. వచ్చినటువంటి వాళ్ళు కారులో కారపొట్లాలు, కర్రలు, సోదాలకు వచ్చేవాళ్ళు కారపొట్లాలు, కర్రలు ఎందుకు తీసుకొస్తారండి? మనం అనుకుందాం, సంబంధిత అధికారులు వచ్చారనుకోండి, చెకింగ్కి సంబంధించినటువంటి కాగితం, పర్మిషన్ లెటరు, ఆ లెటరు తనిఖీ లెటరు, అండ్ సంబంధిత అధికారులు వచ్చి చెకింగ్ చేసుకోవచ్చు, ఫైల్స్ చూసుకోవచ్చు, రికార్డెడ్ స్టేట్మెంట్లు తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ వీళ్ళు చేసింది ఏంది? నెంబర్ ప్లేట్లు లేని కారుల్లో వచ్చారు, కారపొట్లాలు, కర్రలు తీసుకొని వచ్చారు. అంటే అక్కడేంది, గ్రానైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత సొమ్ము తీసుకొని వెళ్ళాలనే వచ్చారు. అది కూడా టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీల పైన దాడి చేశారు. అలా దాడి చేయటం తప్పు. అది ఏలూరు సాంబశివరావు గారికి తెలిసి అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు మొత్తం వాళ్ళని ఆపి మాట్లాడే క్రమంలో ఏలూరు సాంబశివరావు గారికి ఫోన్ వెళ్ళింది. ఏలూరు సాంబశివరావు గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళి మైనింగ్ అధికారులని తనిఖీలకి అడ్డుకోలేదు. మీరు కారపొట్లాలు ఎందుకు తీసుకొచ్చారు, కర్రలు ఎందుకు తీసుకొచ్చారు, ఏం చేద్దామని తీసుకొచ్చారు? ప్లస్ మీతో రావాల్సినటువంటి అధికారులు లేరు. ఒకే ఒక ఈడీకి సంబంధించినటువంటి ఆ మైనింగ్ అధికారి అక్కడ వచ్చాడు డిపార్ట్మెంట్లో. పక్కన విజయసాయిరెడ్డి మనుషులు, అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనుషులు వచ్చారు. ఆ మనుషులే వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళు డిపార్ట్మెంటే కాదు కదా, అసలు వీళ్ళకి ఇక్కడ తనిఖీలకి సంబంధం ఏంటి, అసలు ఆ లెటర్ ఏమైనా తీసుకొచ్చారు అని అడిగారు. అంతే. అడిగిన క్రమంలో ఈ కారపొట్లాలు, కర్రలు చూసి భయభ్రాంతులకు గురై గ్రానైట్ యజమానులు ఆ వచ్చినటువంటి వైసీపీ ముఠా మీద గొడవకి దిగారు. అది సంబంధిత అధికారికి సంబంధం లేదు. ఇది అధికారికంగా జరిగింది కాదు కదా. అధికారి మీద దాడికో, అధికారి మీద గొడవకో దిగల. వచ్చినటువంటి వైసీపీ రౌడీ మోకల మీద గొడవకి దిగారు. సరే, అది అయిపోయిన తర్వాత ఏలూరు సాంబశివరావు గారు వచ్చి వాళ్ళని అడ్డుకున్న తర్వాత గ్రానైట్ యజమానులు పోలీస్ స్టేషన్కి, మార్టూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టడానికి వచ్చారు. వస్తే అప్పటికే వాళ్ళు వచ్చేసరికి ప్రభుత్వం, మరి అధికార ప్రభుత్వం కదా వైసీపీ, వచ్చేసరికి పోలీసులు వీళ్ళ మీదే రివర్స్ కేసులు, సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లతోటి రివర్స్ కేసులు బనాయించారు. అరెస్ట్ కూడా చేశారు. యాక్చువల్గా అరెస్ట్ చేశారు. ఏలూరు సాంబశివరావు గారు అప్పటికే తన నియోజకవర్గంలో అక్కడ గొడవ సంబంధించి కేసులు పెట్టుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి యజమానులు రావడంతో వాళ్ళు అటు వెళ్ళారు. సాంబశివరావు గారు ఆయన పనుల మీద ఆయన బిజీగా నాన్ లోకలికి అక్కడి నుంచి భువనేశ్వర్ గారి కార్యక్రమం ఉంటే ఇక్కడ భువనేశ్వర్ గారి కార్యక్రమం, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇంకా ఆయన పనుల్లో వెళ్ళిపోయారు. ఆయన పోలీసులు కేసు పెట్టిన సంగతి తెలీదు. తర్వాత అరెస్టుకు ప్రయత్నిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో నాన్ బెయిలబుల్, అంటే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో అయితే పోలీసుల్ని ముట్టిగా వేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసేది ఏకపక్షంగా ఉంది, వీళ్ళు చేసే పని ఏకపక్షంగా ఉంది. మరి అలాంటి పనులు చేసి 7 ఏళ్ళకి పైగా శిక్ష పడేటటువంటి సెక్షన్లు పెట్టినటువంటి వాళ్ళు 41A నోటీస్ ఇవ్వాలి, దాని మీద విచారణ చేయాలి. 41A నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్కి ఎలా ప్రయత్నిస్తారు అనేది హైకోర్టు ప్రశ్నించింది. మొట్టిగా అయితే వేసింది. అరెస్ట్కి ఎలా ప్రయత్నిస్తారా మీరు, మీకు బుద్ధి ఉందా లేదా? ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ ఉత్తర్వులు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ మిగిలిన వాళ్ళకు బుద్ధి రాదు అన్నట్లుగా మొట్టికాయలు అయితే వేసింది. దానికి సంబంధించి పోలీసులకు సంబంధించి పీపీ ఉంటారు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన అయితే దాన్ని ఇంకా విచారణ చేయాలండి, విచారణ కోసం మనం దీని మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి, కాబట్టి నాకు తదుపరి వాయిదా కావాలి అని అడిగారు. అది మంగళవారానికో ఏం వాయిదా వేసినట్టున్నారు. ఆ వాయిదాలో ఏం జరుగుతుందనేది చూడాలి. గ్రానైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బెయిల్ ఇచ్చేసి రిలీజ్ చేశారు. నాన్ బెయిలబుల్ పెట్టారు, కానీ హైకోర్టు దానికి ముట్టికాయలేసి గ్రానైట్ యజమానులను కూడా బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఇక్కడ అర్థమైందా, న్యాయస్థానంలో ఆ కేసు ఎంత డమ్మీగా న్యాయమూర్తి పర్యవేక్షించారు అనేది. వచ్చిన విధానం తప్పు, కర్రలు కారపొట్లాలు పెట్టుకురావటం తప్పు, సంబంధిత అధికారులు లేకుండా గ్రానైట్ల మీద దాడి చేయటం తప్పు, రౌడీ మోకలతోటి రావటం తప్పు. మొత్తం అంతా వీళ్ళు తప్పు పెట్టుకొని ఏదో రకంగా అరెస్ట్ చేపించి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైతే మద్దతుదారులు ఉంటారో వాళ్ళను కూడా భయపెట్టి టీడీపీకి మద్దతు ఇవ్వకుండా చేస్తే ఏలూరు సాంబశివరావు గారిని ఓడించాలి,
ఇదొక్కటే ప్రయత్నం, అంతే తప్ప కేసుల్లో ఎక్కడైనా నిజాయితీ ఉందా? ఈ నోవాటక్ కేసులైనా ఏదైనా సరే గత సంవత్సరం ముందు పెట్టున్నారనుకోండి, అప్పుడు ఓకే, ఏంటంటే ఈ ఎలక్షన్ పరంగా జరగట్లేదు, ఏదో జరిగింది కావాలని నమ్ముతారు. ఇప్పుడు కేవలం ఎలక్షన్ల పరంగా జరుగుతున్నటువంటి కుట్ర కోణంగానే కనపడుతుంది ప్రజలందరికీ కూడా. ఇదండి నా సమీక్ష. అయితే మీకు ఇందులో నేను చేసిన వాటిల్లో పొరపాటుగా ఏదైనా మాట్లాడుంటే, అంటే నేను చెప్పిన పాయింట్లు ఏమైనా తప్పుగా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.